ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని లింగోజిపల్లె గ్రామంలో 2.5 సంవత్సరాల పిల్లోడు అంగన్వాడీ బడికి వెళ్లి 2 రోజుల తర్వాత శవమై కనపడడంతో అయితే గ్రామంలో అయితే విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఆ విషయం తెలిసింది అందరికైతే. ఆ బాలుడు చనిపోయిన మిస్టరీ ఇంకా విడలేదు. అయితే ఆ మిస్టరీ ఎలా చనిపోయినాడు అనే మిస్టరీ మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఏదైతే లక్షిత్ మృతి చెందాడో వాళ్ళ ఇంటికైతే వచ్చాం. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇండ్లు అయితే ఇదే చూడొచ్చు మనం. అదే ఇంట్లో ఈ ఇంట్లో నుంటే వాళ్ళమ్మ స్వయంగా అంగన్వాడీ బడికి ఉదయం 9 గంటలకైతే ఇక్కడ నుండి పిలిచికి వెళ్ళి అక్కడ 9 గంటలకైతే వదిలిపెట్టడం జరిగింది. అంగన్వాడీలో ఎన్ని గంటలకి బాలుడిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంటే అప్పుడు ఎన్ని గంటలకి బాలుడు కనిపించలేదు అనేది పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం. అంగన్వాడీ బడికి వచ్చి బాలుడు తప్పిపోయి 2 రోజుల తర్వాత శవమై తేలాడు. అయితే ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల తర్వాత అయితే ఆ బాలుడి ఆచూకీ అయితే పోలీసులు కనుక్కున్నారు. ఇంతకు ఆ బాలుడి ఆచూకీ ఎక్కడ కనుక్కున్నారు అనేది మనం చూడొచ్చు. అంగన్వాడీ బడి నుండి బాలుడు లక్షిత్ నడుచుకుంటూ వెళ్ళాడు అని చెప్పేసి ఈ రోడ్లో మనం లక్షిత్ మృతదేహం లభ్యమైన చోటు ఇదే. లక్షిత్ మరణం మిస్టరీపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. లింగోజిపల్లెలో లక్షిత్ అనే బాలుడు మృతితో అయితే ఇక్కడ విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అయితే లక్షిత్ వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం మనం. ముందుగా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించే కన్నా ముందు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాళ్ళ ప్రజల్ని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇంతకు అప్పుడు ఏం జరిగింది, ఇంతకు లక్షిత్ ఎలా మృతి చెందాడు, బడికి వెళ్ళి ఎలా మృతి చెందాడో ఒకసారి మనం ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేస్తాం. చెప్పడమ్మా, మీ ఇంటి పక్కనే లక్షిత్ అనే బాలుడు అంగన్వాడీ బడికి వెళ్ళి 2 రోజుల తర్వాత శవమై తేలాడు. ఏమనుకుంటున్నారు, ఏం జరిగింది మీకు? ఏం జరిగింది, 9 పిల్లోడు బడి తీసిపోయింది. అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళు లేరు కదా, బడి తీసి విడిచిపెట్టచ్చిండు. విడిచిపెట్టినాక బడిలో ఉండులేని ఆమె 1కి పోయింది. మళ్ళీ యాడ్ మీ పిల్లోడు 10కే 11కే పోయినాడు అని చెప్పింది ఆమె టీచర్ అమ్మ. ఆ అమ్మాయి గుడ్లు ఇచ్చాము, గుడ్లు బియ్యడానికి పిలుచుకురామైందంట ఊళ్ళోకి. ఆ అమ్మ ఆ బజారు పోయేటప్పుడు తీసుకుపోయిందంట. మళ్ళీ తీసుకొచ్చి ఇడిచిపెట్టి మళ్ళీ పోయిందంట. అప్పుడు ఆయమ్మ ఫోన్లు చేస్తున్నదంట, అందరికి గుడ్లే ఇచ్చున్నదంట. అప్పుడు ఆ టైం ఆ అమ్మాయి చూసుకోలే, అబ్బాయి ఎట పోయినా చూడలేదంట. ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఏదమ్మా పిల్లోడు అంటే ఇంటికి పోయిండులేమ్మా అన్నదంట. సర్లే ఇంటికి పోయింది, ఓళ్ళు మెలకున్నారు. ఈ అమ్మాయి అన్నం తీసుకొచ్చుకోవాలని పోయేసరికి 1కి పిల్లోడు లేడు, ఇంటికి పోయినాడు అని చెప్పి. ఇంటికి వచ్చే పెదమ్మ మబ్బిగా అండాలంటే మేము ఇల్లు మెద్దెలు చేలు చెట్లన్నీ ఎత్తుకులు అన్నాం. వాళ్ళ ఇల్లు అని 100 మంది పోయినాం. లేకపోయా తిరిగి అట్ట పై పోదాం చూసేసరికి వాన వచ్చి ఇంటికి వచ్చినాం. లేకపోతే అట్టగినా పోతే వాళ్ళు దొరికేవాళ్ళు. ఎన్ని గంటల వరకు వెతికారు ఆ రోజు? మేము 5, 6 అయింది ఎతికిదాకా. 2 గంటల దాకా గంట చూసినాము. 1 నుంచి గంట దాకా ఇక్కడనే అందరిని తోడు చేసుకునేరు. 2:30 అయింది. గట్ట పోయేరకు 4 అయింది. 4, 5 దాకా పోలీసులు వచ్చారు. అందరికి ఫోన్లు చేసినాం. పోలీసులు వచ్చినాక అది పైన తిప్పింది. అది తిప్పినా తెలియదు. ఆడి చెప్పులు గాడికి కూడా పోకుండా వాన వచ్చింది ఎన్నికి వచ్చినాం. మరుసనాడు పొద్దుకు పోయి చెప్పులు కానిచ్చినాం. ఇంకా చెప్పులు కానిచ్చినా కుక్కలు తీసుకొచ్చిండ్రు. కుక్కలు తీసుకుని అదంతా ఎత్తుకులాడిచ్చినాం పోయి. అంటే 100 మంది గ్రామస్తులు మొత్తం వెతికితే బాలుడు 2 రోజుల తర్వాత ఆ రోజు అంటే ఏడుస్తే కూడా ఒక వినిపిస్తుంది కదా, వినికి ఏడుపు రేయి కూడా పోయినాం. మానబడినాక రేయి ఏమన్నా ఏడుతుడేమో ఓముల కింద కూడా చూసిండ్రు. ఎస్ఐ పాపం ఓము కింద కూడా చూసిండ్రు. ఉంటాడేమో కాలా ఏడ్చి కుక్కలు బొక్కలు గుంజాపోయినామో అని. అంతా నీళ్ళల్లో అక్కడ జమ్ము బుడదలు ఏమన్నా నీళ్ళ బన్న చూసినాం అందరు పోయి. అంతమంది ఇన్ని ఊళ్ళల్లో ఇంతమంది బయట వచ్చి చూడలేదని ఎస్ఐ అన్నాడు కూడా. అట్లా చూసినాం మేము పిల్లోడని. వాళ్ళు లేరని ఆ ఇమ్మింటికి నా యొక్క వాన పోయినాక అక్కడికి కూడా తీసుకుపోయేది. ఆ ఇమ్మిగిన వాళ్ళ భార్య ఉంటే ఆ పిల్లేమో ఏడ్చుకుంటే ఇంట్లో పండుకున్నది. మేము అందరం చూసి కనపరాప ఏం లేదా. మరుసనాడు పొద్దున్న 7 గంటలకు తెలిసేసరికి అందరూ ఉరికిన వాడికి పిల్లోడు బాగా పండుకోండి. ఇంకా చేసేటేమో చేతులు ఆకులు కాలినాము, చేతులు పట్టుకుంటే సుఖం. ఆ రోజు ఫస్ట్ రోజు జారిపోయింది. ఫస్ట్ రోజు అట్ట పోదాం పైకి వాళ్ళు ఎవరైనా తీసుకపోయింటే దొరికేవాళ్ళు. మీరు చెప్పండి, బాలుడికి మీరు ఏమవుతారు చుట్టుపక్కల? నేను లేదు సార్, మేము ఒంగోలు పోయి ఒక హాస్పిటల్లో ఉన్నాం సార్. జరిగినాక సాయంత్రం 4 గంటలప్పుడు ఫోన్ చేశారు. మేము వచ్చేది 10 అయింది సార్. వాన పడ్డది. ఇంకా మేము ఏడ్చుకుంటే ఇంట్లో ఉన్నాం సార్. మరుసటి రోజు ఇంకా ఎత్తులాడు గారు అవపడలేదు. మేమేం చేస్తాం.
అంటే 2 రోజుల వరకు బాలుడు బ్రతికే ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ రోజే చనిపోయినట్టు పొద్దున్నే బాబు అంటే అప్పుడే చనిపోయినట్టు తెలుస్తుందని చెప్తున్నారు. అంటే 2 రోజుల వరకు బాలుడు అంటే ఏడ్చుకుంటా కానీ తిరుగుతుంటారు. అంటే చుట్టుపక్కల గ్రామంలో పొలాలకు వెళ్తుంటారు ప్రతి ఒక్కరు. అంటే బాలుడిని గమనించలేదని చెప్తారు. ఇట్లా ఏమైనా బాలుని ఏమైనా దాపెట్టి ఎవరన్నా హత్య చేశారని అనుకుంటారు. దాపెట్టి సార్ కావాల్సి చేసి సార్ మాకు కావాల్సి చేశారు. మాకు షట్లలో పుట్టల్లో అడిగిన తీసుకుపోయినామే అంత దూరం పోయేవాడు కాదు సార్. 3 సంవత్సరాలు బాబు ఆ చెప్పులు కొడితే ఆ వాగులో ఉన్నట్టు నేను కొడితే పోలే కాలు నొప్పితో మరుసటి రోజు పోయి చెప్పారు. మధ్యాహ్నం 1 గంట అప్పుడు తెలిసింది. సాయంత్రం కుక్కలు తెచ్చారు సార్. ఆ చెప్పులు ఉన్నాయని కుక్కలు తెచ్చి పైన దిప్పిరంట. నేను పోని పరిస్థితి నాకు కాలు నొప్పితో ఎక్కడికి పోవటాలని. అంటే ఎవరు చంపే ప్రయత్నం చేసినారు అనుకుంటారు? చిన్న బాలుడిని మీరు 2.5 నుండి 3 సంవత్సరాల బాలుడు అంటే సరిగా కూడా నడచలేడు, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడని చెప్తున్నారు. మీరు ఎలా ఎవరి మీద అనుమానం ఏం లేదు సార్. చేసిన దేవుడికి తెలుసు, ఆ వాడికి తెలుసు, పరమాత్ముడి కింద మాకు అనుమానం ఎవరికి లేదు సార్. అంటే పోలీసులు 2 రోజులు ఆకలి కొని నీళ్లు లేక చనిపోయి ఉంటాడు అని చెప్పి మీకు తెలిపారు కదా, దాన్ని మీరు ఎలా నమ్ముతారా? నమ్ముతాం. 3వ రోజు 8 గంటలకు తెలుసు చచ్చిపోయినాడని. చచ్చిపోయినా అంటే ఇంకా అత్త భయం ఇంకా మొత్తం గ్రామంలో మొత్తం వచ్చారు ఆడికి. అంటే ఇప్పుడు చనిపోయినాడు అనుకుంటే బాలుడు లేదంటే ఎవరన్నా చంపారని మీరు భావిస్తున్నారు? సంక్షేమంగా అదండి భగవంతుడు తెలుసు, వాడికి తెలుసు సార్. అంతా చంపినారని మాకు అనుమానం సార్. ఎవరు చంపినారని మాకు న్యాయం చేయండి సార్. అంటే మీ అల్లుడు కానీ ఎవరైనా శత్రువులు కానీ ఎవరు సార్? అల్లుడు ఎందుకు చెప్తారు సార్? అల్లుడికి శత్రువులు ఉన్నారేమన్నా? శత్రువు ఎవరు లేరు సార్. ఎవరు లేరు. ఎందుకు చేస్తారు సార్? మాకు లేరు, వాళ్ళకు లేరు. ఏమన్నా ఆస్తి కోసం ఏమన్నా పిల్లోడు ఒక మనవాడు ఒకే పిల్లోడు ఆస్తి కోసం ఏమన్నా చేసింటారని ఏమన్నా మీరు ఆ కోణంలో ఏమన్నా అనుమానించారా? ఏమనుమానం సార్? మాకు అల్లుల మీద కానీ బిడ్డల మీద కానీ అంత అనుమానం మాకు ఎవరికి లేదు సార్. కావాల్సి చేస్తే సార్ ఇది ఎవరు చేస్తారు? కావాల్సిన చిన్న పిల్లని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింటది? ఎవరికంటే పరమాత్ముడు తెలుసు, వాళ్ళకి చేసేసిన కూడా తెలుసు సార్. అంత అబద్ధం సన్న పిల్లడు సార్. అంత చేయొచ్చు సార్ ఎవరికైనా కానీ. మీరు చెప్పండి అమ్మా. మీరు పోయిందంట సారు, ఆ షేనామ పోయిందంట. అది తొలిడాడు ఆడను. ఆ రోజు లేడు. మరుసనాడు మళ్ళా మనుషులు తీసుకొని ఆమె పోయింది ఆడటారు. పోయారకు ఆడ ఉన్నాడు పిల్లగాడు. కళ్ళమ్మ నీళ్లు పడుతున్నాడు. 2 రోజులు బాలు బతికే ఉన్నాడు, తిరుగుతున్నాడు, ఎవరు గమనించలేదు. అనిపించలేదు మాకు. అదే ఎవరైనా దాపెట్టి పిల్లోని దాపెట్టే సార్ ఆ పని చేసింది. దాపెట్టే సార్ ఆ పని చేసింది. ఆ తొలినాడు ఆమె షేనామ పోయింది కదా, ఆమె కనిపించలే. ఆమె మళ్ళా మరుసనాడు వేరుకు ఉన్నాడు పిల్లలు. ఎవరు దాపెట్టారు ఏమన్నా తెలిసింటది? ఎవరైనా మాకేం తెలవలేదు సార్. అన్నం పుణ్యం దేవుడు తెలుసు. మాకు అన్నం పుణ్యం దేవుడు తెలుసు సార్. మాకేం తెలుసు. చెప్పండి. లక్షిత్ మృతి చెందాడు, ఏమనుకుంటున్నారు? ఎలా మృతి చెందాడు అని అనుకుంటున్నారు మీరు? సార్ వీళ్ళు అంటే అబ్బాయి పోయి అలా అడవిలో చనిపోయాడు అంటున్నా. అవన్నీ తప్పు మాటలు సార్. కావాల్సి పక్కా ప్లాన్గా ఎవరో ఒకళ్ళు తీసుకుపోయిండ్రు. అది కాంట్రాక్టులు చేసిండ్రు. కానీ 3 రోజులు మేము రేయిబోగులు తిరిగితే కాంట్రాని పిల్లోడు మళ్ళీ 3వ రోజు కనపడ్డాడు. ఇది పక్కగా అనుకున్న ప్రకారమే మర్డర్ చేసిరు. అభంశుబంది అని మాటలు రాని పిల్లోడిని చేసిందంటే వాళ్ళను వదిలిపెట్టొద్దు. ఆ చంద్రబాబు నాయుడు కూడా దండం పెట్టి చెప్తున్నా. ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి శిక్షించాలని, అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నా. మా చంద్రబాబు నాయుడికి కోరుకుంటున్నాను. అంటే అంత చిన్న పిల్లని చంపాల్సిన కక్ష ఏముంటది అనుకుంటున్నారు? అంటే ఈ ఊరు కూడా కాదు, వాళ్ళమ్మ ఇప్పుడు కాన్పుకి వచ్చింది అంటే ప్లాన్ ప్రకారం ఈ ఊరికి వచ్చినాక ఏమన్నా చేయాలని ముందే ఏం లేదు సార్. ఆయన కూడా తమ్ముడు ఏ పని చెప్పిన చేసేటోడు మంచి వాళ్ళు. వాళ్ళ కుటుంబానికి ఎటువంటి అపకారం చేసేటోళ్ళు కాదు వాళ్ళు. ఈ ఊర్లో జరిగింది కాదు. అది ఎవరో పక్క ఊళ్ళో ఎవరో మాకైతే తెలియదు. అది మీరే తేల్చాలా. ఈ పోలీసుల ద్వారానే బయటికి రావాలా. మేము ఆ దోషిని కనిపెట్టి మీరు శిక్షించాలని. అంటే వాళ్ళ నాన్నకి ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? ఆస్తుల వల్ల ఏమన్నా జరిగిందంటొచ్చా? ఏమన్నా ఒకే వారసుడు అంటున్నారు, ఏమన్నా దాని వల్ల ఏమన్నా అని అనుకోవచ్చా? అతనిది గొడ్లగట్టు సార్. అతని ఆస్తుల గురించి అవన్నీ అతని గురించి మాకైతే తెలియదు. మాకంటే మాకు ఇంటి పక్కల మా పిల్లోడు కాబట్టి మా కొడుకుతోటి పిల్లోడు బడికి పోతున్నాడు. మాకు పిల్లోడు తెలుసు అంతే. కానీ వాళ్ళ పిల్లోడి తాత వాళ్ళు కుటుంబం నేపథ్యంగా మంచి వాళ్ళు, ఎటువంటి గొడవలు పెట్టుకుంటారు కాదు. కానీ ఇది ఎవరో పక్కా ప్లాన్ చేసారు కాబట్టి ఆ దోషులను శిక్షించాలని కోరుకుంటారు. అత్తేనే అంటారు. అత్తే 100%. ఇప్పుడు కాళ్ళకి తాడు కట్టారని చెప్తున్నారు, నిజమేనది? అది ఇప్పుడు అమ్ముకున్నటోళ్ళు లేదన్నా సొమ్ము కోసం వచ్చిన వాళ్ళు అయితే వెండి మొలతాడు మొల మీద ఉన్నా సార్. అది కట్ చేసుకొని తీసుకొని పోవచ్చు. లేదా అమ్ముకున్న అయితే ఎక్కడో చేసేపోయి బాలుని కనపడకుండా అమ్ముకోవచ్చు. కానీ ఇది పక్కాగా ఆ సొమ్ము కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఆ అబ్బాయిని చంపాలని. అంటే ఆ తాడు కాళ్ళు కట్టేశారా? ఎట్లా మొలతాడు కట్టేసింది సార్. అంటే మొలకున్నది. ఆ పిల్లోడు తిరగటానా తీసపోటానా చేతులకు జరిగేటో కిందికి జారింది. అంటే కాళ్ళు కట్టేసినారా అనేది ఏం లేదా? అవన్నీ మనకు తెలియదు సార్. కిందికి జారినట్టుంది అది. చూసారా మీరు బాలుని? అంటే ఏమన్నా దెబ్బలు కానీ ఏమన్నా ఉన్నా? ఏం లేవు దెబ్బలు అవన్నీ ఏమో అంటున్నారు. కొద్దిగా కోసినారు అంటున్నారు.
కొద్దిగా నెత్తర తోడలకు అయ్యి అక్కడ అయిందంట. ఆయన తర్వాత బోర్ల పండుకున్నాడు సార్. మేము దగ్గరికి పోనీలే పోలీసులు ఎవరు. తిప్పినాక మనం తిప్పేటప్పుడు స్పాట్ వచ్చినప్పుడు మనం లేము. మేము అన్న ఇట్లా బయటకు వచ్చినాము. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఉన్నాము. ఆ స్పాట్ వచ్చినప్పుడు బయటకు వచ్చినాము. పక్క చూడలేదు. అది పక్కగా చంపింది. ఆ పిల్లోడు అయితే అంత దూరం పోయే పిల్లోడు కాదు. మా పరిధిలో అడవి లేదు. అంటే పోలీసులు ఏం చెప్పారు ఇంతకు? పోలీసు వాళ్ళు తేలుస్తామంటున్నారు, కానీ ప్రకటన మాత్రం ఇది ఆ పిల్లోడే తప్పిపోయి నీళ్ళు లేక గొంతెనిపోయి చనిపోయినాడు, తప్పిపోయినాడు అంటున్నారు. అది మాత్రం అంటే వర్షం పడింది, వర్షం తడిసిన ఆనవాళ్ళు ఏమన్నా పిల్లోని గుర్తించారా? లేవు సార్, వర్షం పడిన ఆనవాళ్ళు లేవు, ఏమి లేవు. అసలు ఆ పిల్లోడిని పండేసిన కాడ అప్పటికప్పుడు సెలిగినట్టు ఉంది, కానీ అసలు వర్షం పడక ముందు పండేసిన బాడీ కాదు అది. అప్పటికప్పుడు బాడీ కూడా ఫ్రెష్గా ఉంది. ముందు రోజు చనిపోయిందన్న అయితే కమిలిపోయి ఉంటుంది బాడీ స్మెల్. అటువంటిది కాదు సార్, ఒక 2-3 గంటల ముందే జరిగింది. ఇది తెల్లవారుజామున చంపి అడేసిండ్రు. సేనామ చూసింది, ఎంబటి చెప్పేసరికి పోయినామంతే. ఇది పక్కగా ప్లానే, కానీ మేము దండం పెట్టి చెప్తున్నాం, ఆ దోషిని శిక్షించాలి. ఇటువంటి పరిస్థితి మళ్ళీ మరో పిల్లవాళ్ళకు రాకుండా ఉండాలంటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. మేమందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని సిఐగా అక్కడ తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. మరి ఆ పేపర్లో మా బాబుకి అసలు ఆడ ఏమి చేయలే, మాకు రిపోర్ట్లు రాలే, ముందే ఏమి కాలేదు, అడవిలో తప్పిపోయి చనిపోయాడని అలా పేపర్లో వేశారు. ఈనాడు పేపర్, ఈటీవీలో. ఆ పేపర్ చూసి మా గ్రామస్తులు మొత్తం బాధపడి ఇలా జరగడం ఏంది, పిల్లోడు అంత దూరం పోవడం ఏంది, అసలు అంత దూరం పోవడానికి వాడి శక్తి ఉందా, వాడు అంత దూరం ఎట్టబోతాడు, ఎలా పోతాడు, ఇది ఎవరో కావాల్సి కేసు తప్పుదోవ పట్టేయడానికి ఇలా చేస్తుర్రు. అందరం పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరుగుద్దని 60-70 మంది మనుషులు అందరు పోగాయి, అందరు వచ్చారు సార్. కానీ ఊరి గమిట్లో నుంచి సార్ ప్రతి అడుక్కు పోలీసు వాళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారు సార్, మమ్మల్ని వెళ్ళనీయకుండా ప్రతి అడుక్కు అడ్డుకుంటూనే ఉన్నారు. కానీ మేము మిమ్మల్ని కొట్టేని మేము మిమ్మల్ని కొట్టేని వెళ్తామని పోయినంత లెక్కలు నెట్టేసుకుంటూనే వెళ్ళిపోయాం సార్. మేము వాళ్ళని అడ్డు నెట్టుకుంటూనే వెళ్ళిపోయాం సార్ పోలీస్ స్టేషన్. మేము పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేసి మీరు వెనక్కి రాండి, మీ ఊర్లో మేము పంచాయతీ తేలుతామన్నారు సార్. మమ్మల్ని చాలా రికమెండేషన్ చేశారు, రాండి అని. మా ఊరు వాళ్ళ చేత కూడా ఫోన్లు చేపించి చెప్పారు సార్, పోయిన వాళ్ళందరూ రాండి అని 2-3 చేపించి. మేము ఒప్పుకోలేదు సార్, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోవాలి, ఇక్కడ అవసరం లేదు, అక్కడ ఎవరు చెప్పారు, మాకు న్యాయం జరగలేదు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తామని వెళ్ళాం సార్. మేము అక్కడికి పోయిన తర్వాత క్వశ్చన్ల మీద క్వశ్చన్లు మేము అడుగుతున్నాం సార్. మా కొడుకుని నడిచాడు ఒక అబ్బాయి, మా బావ కొడుకు. ఆ అబ్బాయి మాకు ఏం న్యాయం చేశారు, ఎందుకు ఇలా చేశారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు కేసు ఎందుకు తప్పుదోవ పట్టేయాలనుకుంటుర్రు, మీకేం కావాలి, అసలు ఎందుకు చేస్తున్నారు ఇలా, మాకు న్యాయం జరగాలి, మా బాబు పోయాడు అన్నాడు. అంటే నేను తీసుకుపోయి లోపల వేయండి రా అన్నారు సిఐ గారు. వాడు గట్టిగా మాట్లాడాడని వీడు తీసుకుపోయి లోపల వేయండి రా అన్నారు సార్. సరే అన్నమ్మంటే ఎందుకు లోపలేస్తారు సార్, ఎవరు మాట్లాడితే లోపలేస్తారా సార్ అన్నమ్మంటే నువ్వు నీ మనవాడికి మాటలు రాకుండా సూది లేపించావు అన్నారు సార్. నన్ను మాటలు రాకుండా సూది లేపించామంట సార్. అది నాకు తెలియదు సార్. అసలు ఇలాంటి నా మనమోడు నా ప్రాణమైన ఇస్తా కానీ నా మనమోడు అంటే నాకు అంత పానం సార్. ఆ మాట అన్నాను సార్. మళ్ళా నా పెద్దల్లుడు వచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఏం న్యాయం చేశారు, వచ్చిన వాళ్ళు మొత్తం మీరు ఇట్లా మాట్లాడుతుండ్రు, మీకు చేత కాకపోతే కేసు ఎత్తేయండి అన్నారు సార్. అంటే నువ్వే చేసావేమో, మేము చూసినావు, నువ్వే చేసినావు, నీకు తెలియదా, నువ్వే చేసినావు అన్నారు సార్. అనేసరికి గ్రామ ప్రజలు మొత్తము వాళ్ళే చేశారంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపుకున్నారంట, వాళ్ళే చేశారంట. మేము మా బాధలో మేము ఉండి 5 రోజుల నుంచి మంచినీళ్ళు తాకుండా ఏడుస్తా పండుకొని ఉంటే మళ్ళీ మాకు ఇలాంటి నిందలని పోలీసు వాళ్ళు ఇలా వేయొద్దు, కేసు చేత కాకపోతే చేత కాదు మాకు, మేము చేయలేము, న్యాయం మీకు చేయలేము అని చెప్పేయండి సార్. మాకు అంతగా తప్పితే మాకు ఇలాంటి కూపులు తేండి, నా ఎల్లుడైన ఒకటి నేనైనా ఒకటే, కూపులు తేండి, తేల్చండి, ఎవరు చంపారు, ఎవరు తీసుకెళ్లారు బాబును తేల్చండి. మీ పోలీస్ స్టేషన్ ముందు నా ఎల్లుడు ఆ పని చేస్తే నేను వచ్చి కత్తితో పొడిచేస్తా, లేకపోతే నేను చస్తా కత్తితో పొడుచుకొని. మాకు అలాంటి నిందలు వద్దు, కూపులు తేండి, తేల్చండి. మీరు ఎవరిని పట్టుకోలేక మీ అల్లుడి మీద నిందలేశారు పోలీసులు. వాడు పెద్దగా పేరయ్యి వాళ్ళ మీద అరుస్తుండని, పెద్దగా అరుస్తుండని, వీడిని రాకుండా చేస్తే మనల్ని అడిగే వాళ్ళు లేరని. ఒక మీద ఆరోపణ చేసినా నింద చేసినా కానీ ఒక ప్రూఫ్స్ ఉండాలా, ఎలాంటి లేకోకుండా పోలీసులు చెప్పారు. ఎందుకు చెప్పినట్టు అంటే ఓన్లీ ధర్నా చేస్తున్నాడు కాబట్టి, గట్టిగా ఉన్నాడు కాబట్టి తప్పియాలని చెప్పేసి ఆ మాట చెప్తే భయపడి వెళ్ళిపోతారని చెప్పి పోలీసులు చెప్పారంట సార్. భయపడి వెళ్ళిపోతాడు, ఇన్ని బెదిరిస్తే నాకెందుకు లేని పక్కకు పోతారు వీళ్ళు,
ఇంకా పట్టించుకోరు, కేసు తప్పుదా పోతుంది. మేము ఎలా కాపాడలేకపోయినాము, పిల్లోని కాపాడలేకపోయినాము, ఈ కేసు కూడా మేము చేయలేకపోతున్నాము, డీల్ చేయలేకపోతున్నాము, పట్టుకోలేకపోతున్నాము. ఇలాంటి నిందలు వేస్తే గ్రామస్తులు మాకు సపోర్ట్ చేయకుండా ఉంటారని, గ్రామంలో ఉన్న వాళ్ళు మొత్తము మాకు ఫుల్ సపోర్టివ్ ఉన్నారు కదా ఇప్పుడు కనుక. ఇలా నిందలేస్తే వాళ్ళే చంపుకున్నారని సపోర్ట్ చేయకుండా ఉండుగాని మా మీద నిందలేస్తున్నారు సార్. దయచేసి మా మీద నిందలేదు తేల్చండి. ఎవరైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా దోసులే సార్. తేల్చండి. తేల్చని చేత కాదనుకో వదిలేసేయండి. మాతో కాదు, మేము చెయ్యలేము, మేము జీతాలు తీసుకోవడానికే పరిమితం అని చెప్పి వెళ్ళిపోండి. దానికి మేము బాధపడం. కాకపోతే నిందలు వద్దు.